ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. స్పేస్ లేజర్ ద్వారా ఆకాశం నుంచి పేల్చారు. ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ ప్రమాదంపై ఓ వర్గం చేస్తున్న ప్రచారం ఇది. నిజానికి ఇబ్రహీం రైసీ మరణం తర్వాత అందరి వేలు ఒక్కసారిగా ఇజ్రాయెల్ వైపు వెళ్లింది. ఇరాన్, ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో ఈ ఘటన జరగడంతో సాధారణంగా అందరూ ఇజ్రాయెల్నే అనుమానిస్తారు. కానీ ఇబ్రహీం రైసీ మరణం ప్రమాదం కాదని, ఇరానే దగ్గరుంచి చేయించిందన్న వాదన కూడా ఉంది. ఇది వారసత్వ యుద్ధంలో భాగంగా చెబుతున్నారు. మరోవైపు అంతరిక్షం నుంచి రైసీని మట్టుబెట్టారన్న ప్రచారమూ ఉంది. ఇలా ఒక మరణం ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. ఇంతకీ అసలు నిజమేంటి? ఇబ్రహీం రైసీ మరణం షియా దేశాన్ని రాజకీయ శూన్యతలో వదిలేసిందా అంటే కాదనే సమాధానమే వినిపిస్తుంది. అసలు రైసీ మరణం వెనుక ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ హస్తముందన్న వాదనను పలువురు విశ్లేషకులు వినిపిస్తున్నారు. ఇదేంటి, ఖమేనీనే కదా రైసీని అధ్యక్షుడిగా నిలబెట్టిందని డౌట్ పడుతున్నారా? ఇక్కడే ఉంది అసలు కథ. ఇరాన్లో సుప్రీం లీడర్ పదవి అధ్యక్ష పదవి కంటే పవర్ఫుల్. 85 ఏళ్ల సుప్రీం లీడర్ ఖమేనీ ఎక్కువ కాలం ఈ పదవిలో కొనసాగే పరిస్థితి లేదు. ఖమేనీ ఈ పదవిని వీడిన తర్వాత రైసీ ఈ స్థానానికి వస్తాడన్నది అంచనా. అయితే తదుపరి సుప్రీం లీడర్ గా తన కుమారుడు మెర్జాబా ఖమేనీ ఉండాలని అలీ ఖమేనీ భావిస్తున్నాడని అమెరికా వర్గాలు అంటున్నాయి. ఇందులో భాగంగా కావాలనే ఇబ్రహీం రైసీని చంపినట్లుగా అమెరికా అనుకూలిత వర్గం ఆరోపిస్తుంది. హెలికాప్టర్ను నడుపుతున్న పైలట్ ఈ కుట్ర వెనుక ఉన్నాడని, అతని ద్వారానే ఖమేనీ ఈ హత్యకు ప్లాన్ చేశాడని అమెరికా వర్గాలు చెబుతున్నాయి. ఇటు ఇది ముమ్మాటికి హత్యనన్న అనుమానాలను వ్యక్తం చేసేవారి సంఖ్య సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తోంది. ఎందుకంటే 3 హెలికాప్టర్లు ఉన్న కాన్వాయ్లో 2 సురక్షితంగా ఉండడం, అధ్యక్షుడి హెలికాప్టర్ మాత్రమే క్రాష్ అయింది. ఇది ఎలా సాధ్యమన్నది వారి వాదన. అయితే ఇజ్రాయెల్ పై అనుమానాలు బలపడకుండా ఉండేందుకే అమెరికా ఈ విధమైన ప్రచారం చేస్తుందని యుఎస్ వ్యతిరేక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరోవైపు ఇరాన్ ప్రెసిడెంట్ హెలికాప్టర్ ను స్పేస్ లేజర్ ద్వారా ఆకాశం నుంచి పేల్చారన్న ప్రచారం కూడా జరుగుతోంది. డైరెక్ట్ ఎనర్జీ వెపన్స్ ఎలా పనిచేస్తుందో తెలిపే విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నిజానికి డైరెక్ట్ ఎనర్జీ వెపన్స్ అనేది కుట్ర సిద్ధాంతం కాదు. ఈ సాంకేతికతను ఇప్పటికే పలు దేశాలు ఉపయోగించే దశలో ఉన్నాయి. అయితే రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పై లేజర్ దాడి జరిగిందని రుజువు చేసేందుకు ఎలాంటి కనీస ఆధారాలు, నివేదికలు లేవు. ఇటు అజర్బైజాన్ కు ఇజ్రాయెల్ కి మధ్య సాన్నిహిత్యం ఎక్కువే. ఇక్కడ ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొస్సాద్ కార్యకలాపాలు ఎక్కువగా ఉంటాయని చెబుతారు. మొస్సాద్ ద్వారా ఇజ్రాయెల్ తరచుగా విదేశాల్లో తమ శత్రువును చంపడానికి కుట్రలు చేస్తూ ఉంటుంది. ఇరాన్ అధ్యక్షుడి మరణం వెనుక మొస్సాద్ ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2012లో ది లండన్ టైమ్స్ వార్తాపత్రికలో ప్రచురించిన ఒక కథనం ప్రకారం ఇరాన్ పై నిఘా ఉంచడానికి అజర్బైజాన్ భూమిని మొస్సాద్ ఉపయోగిస్తోందని పేర్కొంది. నిజానికి అజర్బైజాన్ ప్రభుత్వానికి అమెరికా, ఇజ్రాయెల్తో లోతైన సంబంధాలు ఉన్నాయి. అజర్బైజాన్ ఒక ప్రధాన ఇంధన ఉత్పత్తి దేశం. ఇది ఇజ్రాయెల్ కు చమురును ఎగుమతి చేస్తుంది. బదులుగా ఇజ్రాయెల్ నుంచి ఆయుధాలు, సైనిక హార్డ్వేర్లను తీసుకుంటుంది. ఇటు అర్మేనియాతో అజర్బైజాన్ కు అస్సలు పడదు. క్రిస్టియన్ దేశమైన అర్మేనియాతో ఇరాన్ తన సరిహద్దులను పంచుకుంటోంది. అజర్బైజాన్, అర్మేనియా మధ్య 2020లో యుద్ధం జరిగింది. ఇజ్రాయెల్, పాకిస్తాన్, టర్కీ ఈ యుద్ధంలో అజర్బైజాన్ కు బహిరంగంగా మద్దతు ఇచ్చాయి. అటు అమెరికా, ఇజ్రాయెలే రైసీని చంపేశాయని ఇరాన్ అనుకూలిక వర్గాలు చెబుతున్నాయి. రైసీ ప్రయాణిస్తున్న చాపర్ కూలిపోవడానికి విమానయాన భాగాలపై అమెరికా విధించిన ఆంక్షలే కారణమని ఇరాన్ మాజీ విదేశాంగ మంత్రి మహమ్మద్ జావేద్ జరీఫ్ ఆరోపించారు. నిజానికి ఇరాన్ ఇప్పటికీ కాలం చెల్లిన అమెరికన్ కాఫ్టర్లపైన ఆధారపడుతుంది. ఇక ఇరాన్ అణు శాస్త్రవేత్త మొహసెన్ ఫక్రీజాదే 2020లో టెహ్రాన్ సమీపంలో హత్యకు గురయ్యారు. రిమోట్ కంట్రోల్ ఆధారిత ఆయుధంతో ఫక్రీజాదేని చంపేశారు. నాటి ఫక్రీజాదేతో పాటు ఇప్పుడు ఇబ్రహీం రైసీ మరణం వెనుక ఇజ్రాయెల్ హస్తముందన్నది పలువురి అభిప్రాయం. ఇదంతా ఇజ్రాయెలే చేస్తుందన్నది వారి అనుమానం. అయితే ఈ సిద్ధాంతాలు, థియరీలు, అనుమానాలు ఎంతవరకు నిజమో అన్నది ఇప్పటికైతే చెప్పలేం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.